అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. మన ఛానల్లోని సభ్యురాళ్ళు మంజుల గారు అలాగే అపర్ణ గారి కోరిక మేరకు అడుగు ముందుకు వేయక 5వ భాగం విందాం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి 5వ భాగంలోకి వెళ్దామా? కిక్కురు మనకుండా చేతులు వెనక్కి తీసుకో. ఇక తిరగబడి ప్రయోజనం లేదని యుగంధర్ నిశ్చయించుకున్నాడు. 2-3 ఎంతమంది ఉన్నారో తెలియదు. చేతులు వెనక్కి తీసుకున్నాడు. వెంటనే యుగంధర్ మొహం మీద ఒక సంచి లాంటిది పడింది. మెడకు ఆ సంచి బిగించబడి ఉంది. యుగంధర్ బరువుగా ఊపిరి పీలుస్తున్నాడు. వీడెవడో ఇప్పుడు చూద్దాం అన్నాడు ఒకడు. మొహం కప్పేశాంగా అన్నాడు ఇంకొకడు. జేబులు వెతికి చూద్దాం. జేబుల్లో తన ఆనవాలు తెలిపే కాగితాలు ఏవీ లేకుండా ముందే జాగ్రత్త పడ్డాడు యుగంధర్. నీ పేరేమిటి? ఎందుకు ఈ గోడౌన్లోకి వచ్చావు? క్షమించండి, దొంగతనానికి వచ్చాను. వాళ్ళల్లో ఒకడు పక్కపక్క నవ్వాడు. బిస్కెట్ డబ్బాలు దొంగతనం చేయడానికి వచ్చావని నమ్మమంటావా? నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. అసలు వీడిని ఏం చేద్దాం అన్నాడు ఒకతను. తీసుకెళ్ళి ఆయనకే ఒప్పచెప్తే సరి. అవును, అదే మంచి పని. బయటికెళ్ళి బీట్ కానిస్టేబుల్ ఎక్కడున్నాడో చూసి వీధి చివరకు వెళ్ళి నా కారు తీసుకునిరా. 10 నిమిషాల తర్వాత నడు అన్నాడు ఒకతను. 2 మనుషులు చెరో పక్క యుగంధర్ చేతులు పట్టుకున్నారు. యుగంధర్ ముందుకు నడిచాడు. యుగంధర్ని కారు ఎక్కించి వాళ్ళిద్దరూ చెరో పక్క కూర్చున్నారు. కారు బయలుదేరింది. తను పట్టుబడితే పట్టుబడ్డాడు కానీ ఈ గూడు పుటాణి దారుల నాయకుడిని కలుసుకునే అవకాశం దొరికింది కదా అని కొంతవరకు తృప్తి పడ్డాడు యుగంధర్. అరగంట తర్వాత కారు ఆగింది. దిగో. మట్టి నేల మీద కొంచెం దూరం నడిచాక ఒక తలుపు తెరిచి యుగంధర్ని లోపలికి ఒక్క తోపు తోశారు. యుగంధర్ ముందుకు వెళ్ళి పడ్డాడు. తలుపు మూసిన చప్పుడైంది. ఇక రాజు కళ్ళు తెరిచాడే కానీ ఏమీ కనిపించడం లేదు. కటిక చీకటి. లేచి కూర్చోవటానికి ప్రయత్నించాడు. చేతులు 2 వెనక్కి విరిచి కట్టబడ్డాయి. 2 కాళ్ళు కలిపి కట్టేశారు. ఒక పక్క నుంచి ఇంకో పక్కకు దొర్లాడాడు రాజు. తాను కటిక నేల మీద పడుకున్నానని గ్రహించాడు. తల మీద దెబ్బ తగిలిన తర్వాత ఏం జరిగిందో కూడా తనకు తెలియదు. మద్రాసుకే తీసుకొచ్చారో, పాండిచ్చేరికే తీసుకొచ్చారో, లేక ఇంకేదైనా ఊరికి తీసుకొచ్చారో. తను తప్పించుకున్న తర్వాత ఇదంతా యుగంధర్కి చెప్తే ఏమంటాడో ఆయన. మొండి ధైర్యంతో అలా ఎందుకు చేశావు? దిండివనం పోలీసులను 2 కూడా తీసుకుని బయలుదేరవలసింది అంటాడు. యుగంధర్ తనకు అలా సలహా ఇస్తాడే కానీ తను మాత్రం ఎంత ఆపదకైనా సందేహించకుండా ఉరుకుతాడు. ఎలా తప్పించుకోవటం? నోరు ఎండుకుపోతోంది. ఆకలితో కడుపు మండిపోతోంది. ఎవరూ రారే. తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండి లేకుండా తాను ఇలా మలమల మాడి చావాలనే ఆ శత్రువుల ఉద్దేశమేమో. చేతులకు బిగించిన కట్లు తెంపుకోవటం ఎలా? చేతుల కట్లు వదిలించుకుంటే కాళ్లకు బిగించిన తాళ్ళు విప్పేసుకోవచ్చు. రాజు మళ్ళీ దొర్లాడు. మళ్ళీ దొర్లాడు. గోడకు వీపు తగిలింది. రాజు నవ్వుకున్నాడు. అవును, ఎంతో కొంత దూరంలో ఒక గోడ ఉండాలి. ఆ గోడలో ఎక్కడో తలుపు ఉంటుంది. గోడను ఆనుకుని పాకుతూ ముందుకు జరగడం ప్రారంభించాడు. ఆ వైపు తలుపు లేదు. ఇంకోవైపు కూడా తలుపు లేదు. 3వ వైపు తలుపు రాజు చేతులకు తగిలింది. కింద గడియ నిలిచేందుకు ఉండే చట్రము చేతికి తగిలాయి. ఆ చట్రాన్ని తడిమి చూశాడు. ఒక చివరన పదునుగా ఉంది. అతి కష్టం మీద చేతులకు బిగించిన తాడు ఆ పదునైన చోటికి తీసుకెళ్లాడు. చేతుల పైకి కిందకి నెమ్మదిగా ఊపటం ప్రారంభించాడు. 10 నిమిషాలు గడిచాయి. రాజు భుజాలు నొప్పి పెడుతున్నాయి. అరిచేతులు కోసుకుంటున్నాయి. అయినా రాజు ఆ ప్రయత్నం మానలేదు. కొంచెంసేపట్లో కర్రుమన్న చప్పుడు వినిపించింది. చేతికున్న తాడు తెగుతోంది. రాజు మరింత ఉత్సాహంతో చేతులు పైకి కిందకి ఊపాడు. చేతులకున్న తాళ్ళు తెగాయి. 2 చేతులు ముందుకు తీసుకుని వేళ్లు విరుచుకుని ఒక చేత్తో ఇంకో చేయి రుద్దుకున్నాడు. తర్వాత కాళ్లకున్న తాళ్లను విప్పటం నిమిషం కూడా పట్టలేదు. లేచి నుంచుని జేబుల్లో వెతుక్కున్నాడు. పిస్తోలు, అగ్గిపెట్టె, సిగరెట్ ప్యాకెట్టు ఏమీ లేవు. జేబులు ఖాళీగా ఉన్నాయి. దీపం స్విచ్ ఉందేమోనని తలుపుకు 2 పక్కల ఉన్న గోడ తడిమి చూశాడు. లేదు. గోడను పట్టుకుని నెమ్మదిగా నడిచాడు. ఆ ఒక్క తలుపు తప్ప ఇంకో తలుపు లేదు. ఒక పక్క మాత్రం బాగా ఎత్తుగా చిన్న వెంటిలేటర్ ఉంది. అందులోంచి నల్లని ఆకాశం కనిపిస్తోంది. దాదాపు 12 అడుగుల ఎత్తున ఉంది.
ఆ వెంటిలేటర్, దానికి ఇనప ఊచలున్నాయి, ఇనప జల్లెడ కూడా ఉంది. ఎలాగో తను ఆ వెంటిలేటర్ పైకి ఎక్కినా అందులోంచి తప్పించుకోవటం అసాధ్యమని నిశ్చయించుకుని మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళాడు రాజు. తలుపుకి చెవి ఆనించి విన్నాడు. అవతల వైపు ఎవరైనా ఉంటే అలికిడి వినిపిస్తుందేమో అని అతని ఆశ. నిశ్శబ్దం తప్ప ఏమీ వినిపించలేదు. తలుపు ఎంత బలంగా గట్టిగా ఉందో పరిగెత్తుకొచ్చి తంతే ఊడిపడుతుందా, లేక ఆ చప్పుడుకి ఎక్కడో కాపలా ఉన్న వాళ్ళు వస్తారా? అంతలో ఎవరో వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపించింది. రాజు ఊపిరి బిగబట్టి మళ్ళీ తలుపుకి చెవి ఆనించాడు. ఆ తలుపు వైపే వస్తున్నాడు ఎవడో. అడుగుల చప్పుడు బట్టి ఒక మనిషి వస్తున్నాడని రాజు నిర్ధారణ చేసుకుని తలుపు పక్కనే నిల్చున్నాడు. బయట గడియ తీస్తున్న చప్పుడు వినిపించింది రాజుకి. తన చేతులు కట్టేసున్నాయి అనుకుని తిన్నగా గదిలోకి వస్తాడు ఆ మనిషి. ఆ అవకాశం తను ఉపయోగించుకోవాలి అనుకుని తలుపు వెనక్కి వెళ్ళి నిల్చున్నాడు. తలుపు కీచుమని చప్పుడైంది. ఒక రెక్క తెరుచుకుంది. వెలుగుతున్న టార్చ్ లైట్ చేతిలో పట్టుకుని లోపలికి వచ్చాడు ఒకడు. గదిలో వెతికి తను లేడని తెలుసుకునేందుకు అతనికి వ్యవధి ఇవ్వలేదు రాజు. 2 చేతులు కలిపి బిగించి అతని మెడ మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు సామాన్యుడెవడూ తట్టుకుని నిలబడలేడని రాజుకు తెలుసు. అలాంటి దెబ్బ తగిలిన తర్వాత కేక పెట్టే శక్తి కూడా ఉండదని తెలుసు. అతను కింద పడేటప్పుడు టార్చి కింద పడి చప్పుడు చేయకుండా ఉండేందుకు అతని చేతిలోని టార్చి ఒక చేత్తోనూ అతన్ని ఇంకో చేత్తోనూ పట్టుకున్నాడు. టార్చి తీసుకుని అతన్ని నెమ్మదిగా నేల మీద పడుకోబెట్టాడు. తర్వాత అతని జేబులు వెతికాడు. ఒక తాళం చెవుల గుత్తి, ఒక పిస్తోలు, చిల్లర డబ్బులు ఉన్నాయి. వాటిని తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. తను విప్పుకున్న తాళ్లతో అతని చేతులు కాళ్ళు బిగించి కట్టాడు. తర్వాత అతని చొక్కా చింపి నోట్లో కుక్కాడు. అడుగు వేసుకుంటూ ఆ గదిలోంచి బయటికి నడిచాడు. కటిక చీకటిగా ఉంది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి. టార్చ్ లైట్ వెలిగించడం వివేకం కాదని చీకట్లోనే జాగ్రత్తగా నడిచాడు రాజు. అంతలో ఎక్కడి నుంచో మాటలు వినిపించాయి. రాజు చెవులు రిక్కించుకుని విన్నాడు. ఇంకా రాడే? ఇంతసేపు ఎందుకు? విన్సెంట్ థామస్ గొంతు అది. ఆ రాజుతో ఆడుకుంటున్నాడేమో అన్నాడు ఒక అతను. నువ్వు వెళ్ళి చూసిరా, విన్సెంట్ థామస్ అతనికి చెప్పాడు. ఆ మాటలు ఎటునుంచి వచ్చాయో అటు వెళ్ళాడు రాజు. అక్కడ ఒక తలుపు ఉంది. రాజు ఆ తలుపు పక్కన గోడను ఆనుకొని నిల్చున్నాడు. తలుపు కర్రుమని చప్పుడైంది. తలుపు తెరవగానే రాజు ఉన్న గదిలోకి వెలుగు వచ్చింది. కానీ రాజు గోడకు ఆనుకొని నిలబడి ఉండటం వల్ల చీకట్లోనే ఉన్నాడు. తలుపు మూసి టార్చి వెలిగించాడు. తలుపులోంచి వచ్చిన మనిషి ఒక అడుగు ముందుకు వేశాడో లేదో అంతకుముందు తనను బంధించిన గదిలోకి వచ్చిన మనిషికి చేసిన చికిత్స ఇతనికి చేశాడు రాజు. చప్పుడు కాకుండా ఆ మనిషిని ఒక పక్కకు లాగేశాడు. అవతల ఎంతమంది ఉన్నారు? తన చేతిలో పిస్తోల్ ఉంది. చటక్కన తలుపు తెరిచి పిస్తోలు చూపిస్తే ఆ గదికి అవతల ఇంకా ఎన్ని గదులున్నాయో, ఎంతమంది ఉన్నారో అనుకుని రాజు తటపటాయించాడు. 5 నిమిషాలు గడిచాయి. వాడు అంతూ లేడు, విచిత్రంగా ఉంది అన్నాడు విన్సెంట్ థామస్. ఎవరితోనో అన్న ఆ మాటలకు జవాబు లేదు. ఆ యుగంధర్ అసిస్టెంట్ అఖండుడు కట్లు విప్పుకుని వాళ్ళిద్దరిని ఏమైనా చేశాడేమో. అలా జరిగుంటే అతను ఈ పాటికి ఇక్కడికి రాడు. అది ఆడదాని కంఠస్వరం. ఈ పిస్తోలు తీసుకుని నువ్వు వెళ్ళి చూసిరా, విన్సెంట్ థామస్ ఆమెతో చెప్పాడు. నేనా? ఆ చీకట్లోనా? అందామె. టార్చ్ లైట్ తీసుకెళ్ళు. మీరన్నట్టు ఆ రాజు కట్లు విప్పుకుంటే ఆడదాన్ని నేనేం చేయగలను? మీరే వెళ్ళిరండి. నేను వెళితే ఇతన్ని జాగ్రత్తగా నేనున్నాను కదా అన్నదామె. కుర్చీలు కదిపిన చప్పుడైంది. రాజు తయారుగా ఉన్నాడు. తన వైపు వస్తున్న మనిషి కాక అవతల ఒక స్త్రీయే ఉంది. రాజుకు ధైర్యం ఎక్కువైంది. తలుపు తెరుచుకుని మళ్ళా మూసుకుంది. మూసుకోగానే తలుపు గడియ పెట్టిన చప్పుడైంది. రాజు నవ్వుకున్నాడు. ఆమె ఎవరో చాలా తెలివైంది, జాగ్రత్త పడుతోంది. విన్సెంట్ థామస్ 2 అడుగులు వేశాడు. రాజు ఇక సందేహించలేదు. అంతకుముందు అతన్ని అనుచరులకు చేసిన చికిత్సే ఇతనికి చేశాడు. విన్సెంట్ థామస్ని గోడ పక్కకు లాగేసి ఆయాసం తీర్చుకుని రాజు తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు లాగి చూశాడు. తెరుచుకోలేదు. థామస్ కంఠస్వరంలా తన కంఠస్వరం మార్చి తలుపు తెరువు అన్నాడు. నువ్వు థామస్వు కాదు అన్నది ఆమె అవతల నుంచి. క్విక్, తలుపు తెరువు అన్నాడు విసుగ్గా రాజు అదే కంఠస్వరంతో. నా పేరు చెప్పు, తలుపు తెరుస్తాను. రాజు ఆమె తెలివికి మెచ్చుకున్నాడు. ఆమె పేరు తనకు తెలియదు. ఆమెను తను చూడలేదు. తన ఆట కట్టేసింది.
రాజు తలుపుకు కొంచెం దూరంగా జరిగి బరువుగా ఊపిరి పీలుస్తూ రొప్పుతూ ధన్మన అడుగులు చప్పుడు చేస్తూ మూలుగుతూ దెబ్బలు కొట్టిన చప్పుడు చేశాడు. పాచిక పారింది. తలుపు గడియ తీస్తున్న చప్పుడైంది. రాజు తలుపు దగ్గరికి జరిగాడు. తలుపు తెరుచుకోగానే ఒక్క ఉరుకు ఉరికాడు. ఆమె చేతిలో పిస్తోల్ ఉంటుందని అతనికి తెలుసు. అలా ఆమె మీదకు ఉరుకుతూ ఆమె చేతి మీద కొట్టాడు. పిస్తోల్ ఎగిరి అవతల పడింది. ఆమె రాజు ఇద్దరూ నేల మీద పడ్డారు. తీయని అత్తరు వాసన, చల్లని నున్నని ఒళ్ళు, సిల్క్ చీర గరగర. ఆమె రాజు చేతులు పెనవేసి పట్టుకుని అరవబోయింది. రాజు చేతులు రెండూ వెనక ఉన్నాయి. ఆమె నోరు నొక్కేందుకు వేరే గత్యంతరం లేక తన నోటితో ఆమె నోటిని మూసేశాడు. ఆమె తల విదిలించింది. రాజుని రక్కటం ప్రారంభించింది. అంతలో బొయ్యిమని ఇంజన్ చప్పుడైంది. క్విక్, ఆమెను వదిలేసి పారిపో, ఇంకా చాలామంది వస్తున్నారు, ఎవరో రాజుని హెచ్చరించారు. రాజు ఒక చెయ్యి ఆమె నుంచి వదులుచుకుని ఆ చేత్తో ఆమె నోరు నొక్కి పట్టుకుని తల ఎత్తి చూశాడు. ఒక కుర్చీలో కూర్చున్నాడు ఒక అతను. 30 ఏళ్లలోపు వాడు. నల్లని జుట్టు పైకి దూకున్నాడు. విశాలమైన నుదురు, మంచి పొడుగు, బలమైన గట్టి ఒళ్ళు. కుర్చీ కోళ్లకు అతని కాళ్ళు కట్టేస్తున్నాయి. చేతులు వెనక్కి విరిచి కట్టేస్తున్నాయి. మనిషి కదలడానికి అవకాశం లేకుండా గుండెల మీద నుంచి పొట్ట మీద నుంచి తాళ్లతో కుర్చీకి బిగించి కట్టేశారు. కారు ఆగింది. కారు దిగి పరిగెత్తుకొస్తున్నారు. సందేహించకు, అదిగో ఆ పక్కన ఉన్న తలుపులోంచి పారిపో అన్నాడు అతను. రాజు లేచి నువ్వెవరు అడిగాడు. సుదర్శనం. నేల మీద పడున్న ఆమె కెవ్వున కేక వేసింది. రాజు ఉలిక్కిపడ్డాడు. కారు దిగొస్తున్న వాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తారు. రాజు సుదర్శనాన్ని చూసి థ్యాంక్స్, మళ్ళీ వస్తాను అని అతను చూపించిన తలుపు వైపు పరిగెత్తాడు. ఇక మిమ్మల్ని గురించి చాలా కథలు విన్నాను, అందుకే ఇంత జాగ్రత్త తీసుకున్నాం. ఈ మాటలు వినిపించేసరికి డిటెక్టివ్ యుగంధర్ చిన్నగా నవ్వాడు. అంతకుముందే తన చేతులు కాళ్ళు చూసుకున్నాడు. చేతులు కాళ్ళు కలిపి ఇనప గొలుసులతో బిగించి కట్టబడ్డాయి. ఆ గొలుసులు ఓడ తీసుకోకుండా వాటికి తాళాలు వేశారు. నువ్వెవరు, నన్నెందుకు బంధించావు అడిగాడు యుగంధర్. సారీ, ఆ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పలేను నేను. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు, కనిపించవే? సారీ అన్నాడు ఆ మనిషి. నన్నెందుకు బంధించారు? ఆ గోడౌన్లో బిస్కెట్ తప్ప ఇంకేమీ లేవు. మీ గురించి నాకేం తెలియలేదుగా అడిగాడు యుగంధర్. మిమ్మల్ని చెరలో పెడితే మాకు ప్రమాదం తగ్గుతుందని. యుగంధర్ నవ్వి, నేను ఆ గోడౌన్లోకి వెళ్ళిన విషయం నా స్నేహితుడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకు తెలుసు అన్నాడు. అవును, ఇవాళ పొద్దున్న పోలీస్ పరివారంతో వచ్చి ఇన్స్పెక్టర్ ఆ గోడౌన్ సోదా చేశారు. నేను కనిపించకపోతే ఊరుకోడు, కాసిం బక్కర్ని అరెస్ట్ చేస్తాడు. మంచిది అన్నాడు ఆ మనిషి. యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు. అంత సులభంగా శత్రువుల చేతికి తను చిక్కినందుకు తన మీద తనకే విసుగు కలిగింది. ఇనప గొలుసులతో కట్టివేయటమే కాక ఒక మనిషిని తన కాపలా కూడా పెట్టారు. తను తప్పించుకునేందుకు వీలు లేదు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావో తన అసిస్టెంట్ రాజో తన ఉనికిని తెలుసుకుని రక్షించేంతవరకు ఈ చెర తప్పదు. సిగరెట్ కావాలి అన్నాడు యుగంధర్. మీకు చాలా కోరికలున్నాయే నవ్వాడు అవతలెక్కడో ఉన్న మనిషి. దాహం వేస్తోంది. టార్చి వెలిగింది. వెలుగు గదిలో మూలనున్న కుండ మీద పడింది. ఆ కుండలో నీళ్లున్నాయి. పాక్కుంటూ వెళ్ళి తాగిరండి. యుగంధర్ కుండలో నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పటికి నేల మీద కాలుతున్న సిగరెట్ ఒకటి ఉంది. ఆ సిగరెట్ తీసుకోండి. యుగంధర్ నవ్వుకున్నాడు. బోనులో ఉన్న పులిని చూసినట్టు చూస్తున్నారు తనని. ఇటువంటి పరిస్థితుల్లో తప్పించుకోవటం అసాధ్యమేమో అనిపించింది యుగంధర్కి. కళ్ళు మూసుకుని పడుకున్నాడు. చీకటి, నిశ్శబ్దం. వెంటనే నిద్ర పట్టింది. ఎవరో తనని చుట్టుముట్టయినట్టయి చటుక్కున కళ్ళు తెరిచాడు. మెత్తని వేళ్లు అతని చెంపలను తాకాయి. ఆ చీకట్లో ఆ మనిషి మొహం కనిపించలేదు. యుగంధర్ కళ్ళు తెరిచి కూడా మెలకు వచ్చినట్టుగా మనిషి తెలియకుండా ఉండేందుకు అలాగే పడుకున్నాడు. మిస్టర్ యుగంధర్, మృదువైన కంఠస్వరం పిలిచింది. అంటూ యుగంధర్ ఆ కంఠస్వరం గుర్తుపట్టాడు. మిస్ జూలీ. చాలా పెద్ద చిక్కులో ఇరుక్కున్నారు కదూ? అవును. ఇక్కడి నుంచి మీరు ఇక తప్పించుకోలేరని తెలుసుగా. ఉపాయాలు, కిటుకులు, మీ బలము ఏవి మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించలేవు. అవునా? అవును. అయితే మీరు రాజీకి వచ్చేటట్టుంటే. ఏమిటా రాజీ? మిమ్మల్ని వదిలేస్తాను. మీరు క్షేమంగా వెళ్ళిపోవచ్చు. ఓకే, షరతులు ఏమిటో చెప్పు. మా గురించి దర్యాప్తు మానేయాలి. ఎలాగో నచ్చజెప్పి పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ కూడా దర్యాప్తు మానేసేటట్టు చూసే బాధ్యత తీసుకోవాలి. సరేనా?
అందుకు ఒప్పుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దర్యాప్తు మానేస్తానని మీకు నిశ్చయం ఏమిటి అడిగాడు యుగంధర్. మీరు మాట తప్పితే మీ అసిస్టెంట్ రాజు బలి అవుతాడు. రాజు మీ ఆధీనంలో ఉన్నాడా? అవును. నేను నమ్మను. వీటిని చూడండి అని రాజు డ్రైవింగ్ లైసెన్స్ అతని జేబులో ఉండే కొన్ని కాగితాలు యుగంధర్ ముందు పడేసింది. టార్చి వెలుగు వాటి మీద పడింది. అలాగా అన్నాడు యుగంధర్ ఆలోచిస్తూ. మా షరతులు మీకు అంగీకారమేనా? రాజును ఎప్పుడు వదులుతారు? మా పని పూర్తి కాగానే. ఎప్పుడు పూర్తవుతుంది? బహుశా ఇంకో 10 రోజుల్లో. ఏమిటా పని? చెప్పను. తర్వాత రాజును వదిలేస్తారన్న నమ్మకం ఏమిటి? ఏమీ లేదు. మీరు ఆడిన మాట ప్రకారం నడుచుకుంటారని, రాజు కోసమైనా మీరు వ్యతిరేకంగా ప్రవర్తించరని మేము నమ్మట్లేదా? అలాగే మా మాట మీరు నమ్మాలి అన్నది జూలీ. యుగంధర్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. అంతేకాదు, మీరు బేరం ఆడే స్థితిలో లేరు అందామె. యుగంధర్ అవునన్నట్టుగా తల ఊపాడు. ఒప్పుకుంటున్నారా? యుగంధర్ మళ్ళీ తల ఊపాడు. థ్యాంక్ యూ. చీకటి పడిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తాం అందామె. ఇక సుదర్శనం చూపించిన తలుపులోంచి పరిగెత్తాడు రాజు. అవతల కటిక చీకటిగా ఉంది. అది నడవ. ఆ నడవలో 2 పక్కల గోడకి జాజికాయ పెట్టెలు ఆనించి ఉన్నాయి. రాజు పరిగెత్తాడు. ఢామ్ ఢామ్ అని వెనక నుంచి పిస్తోలు గుళ్ళు పేలుతున్నాయి. తన వెనకే పరిగెత్తుకొస్తున్నారు. నడవ ఇరుకుగా ఉండటం వల్ల ఒకరి వెనక ఒకరు పరిగెత్తుతున్నారు. నడవ చివరన ఇంకో తలుపు ఉండటం, అది తెరిచి ఉండటం రాజు అదృష్టం. ఆ ఇంటి చుట్టూ ఉన్న తోటలోకి వెళ్ళాడు. ఆకాశంలో నక్షత్రాలు, అర్ధచంద్రుడు కనిపించాయి. చల్లని గాలి వీస్తోంది. కానీ అవేవి గమనించే స్థితిలో లేడు రాజు. ప్రాణం కోసం పరిగెడుతున్నాడు. అది పెద్ద తోట. క్రోటన్స్, రకరకాల పూల మొక్కలు, పళ్ళ చెట్లు ఉన్నాయి. కొందరు కుడివైపు, కొందరు ఎడమవైపు, కొంతమంది గేటు వైపు. ఎవరో ఆజ్ఞ ఇచ్చారు. రాజు చుట్టూ ఉన్న ప్రహరీ గోడ చూశాడు. గోడ పక్కనున్న ఒక చెట్టు పైకెక్కి అవతలికి దిగచ్చు. కానీ తను గోడ మీదకి ఎక్కగానే పిస్తోళ్లు పేలుస్తారనుకుని రాజు ఒక పొద వెనకన దాక్కుని ఆలోచిస్తున్నాడు. తోటలో దాక్కుని ఉండాలి, జాగ్రత్తగా వెతకండి అని ఎవరో పురమాయించారు. ఇద్దరు తన వైపు వస్తున్నారు. తన చేతిలో పిస్తోల్ ఉంది. దగ్గరికి రాగానే వాళ్ళని కాల్ చేయొచ్చు. కానీ ప్రయోజనం ఏమిటి? ఎలా తప్పించుకోవటం? రాజుకు ఒక ఆలోచన స్ఫురించింది. అవకాశం కోసం కాచుకున్నాడు. ఒక మనిషి టార్చ్ పట్టుకుని రాజు నిలుచున్న వైపు వస్తున్నాడు. రాజు పొద అవతలకు వెళ్ళి ఆ మనిషిని వెనక నుంచి సమీపించి పిస్తోలు వెనక్కి తిప్పి పిడితో అతన్ని తల మీద కొట్టాడు. ఆ మనిషి పడిపోతూ ఉండగా చేతిలో టార్చి లాక్కున్నాడు. కిక్కురు మనకుండా నేల మీద కూలిన ఆ మనిషిని పొదలోకి ఈడ్చి టార్చి వెలుగు చుట్టూ వేస్తూ ముందుకు నడిచాడు రాజు. తన మీద టార్చి వెలుగు పడనంతసేపు తననెవరూ గుర్తించరు. తను వాళ్ళల్లో ఒక్కడే అనుకుంటారు అని తెలుసు రాజుకి. తను వెతుకుతున్నట్టుగా టార్చి వెలుగు అటు ఇటు వేస్తూ గేటు వరకు వెళ్ళాడు. గేటు దగ్గరికి చేరుకున్నాక టార్చి వెలుగు తనింతకు ముందు నిల్చున్న పొదవైపు వేసి అడుగో అని అరిచాడు రాజు. 4 టార్చ్ లైట్ల కాంతి ఆ పొద మీద పడింది. పొదలోంచి బయటికి కనిపిస్తున్న కాళ్ళు, ఒక చెయ్యి చూసి అందరూ అటు పరిగెత్తారు. రాజు గేటు కాపలా ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళాడు. దొరికాడన్నమాట అన్నాడు గేటు మనిషి. అంటూ అతనికి మరింత దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు ఆ మనిషి రాజును చూసి అరవటానికి ప్రయత్నించాడు. అంతలో రాజు అతని నోరు నొక్కేసి మెడ మీద పిస్తోలు పిడితో ఒక్క దెబ్బ కొట్టి గేటు దాటి వెళ్ళిపోయాడు. సరిగా అదే సమయానికి పొదలో పడున్న మనిషి తమ మనిషేనని, రాజు కాడని తెలుసుకున్నారు. గేటు దాటి వెళుతున్న రాజుని చూశారు. అడుగో పారిపోతున్నాడు. అందరూ రాజును పట్టుకునేందుకు పరిగెత్తారు. గేటు దాటి వీధిలోకి వెళ్ళిన రాజు ఇక సందేహించలేదు. పరుగు తీశాడు. వెనక పిస్తోళ్లు ఢామ్ ఢామ్ అంటున్నాయి. రాజు ఆగలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. పచ్చిక బయళ్ళు, వరి పైరు దాటి పరిగెడుతున్నాడు. తనను వెనక నుంచి తరుముకొస్తున్న వాళ్ళ గొంతులు దూరంగా వినిపిస్తున్నాయి. దూరంగా 2 దీపాలు కదులుతూ వస్తున్నాయి. కారో లారీయో అయి ఉంటుంది. అది రోడ్డు అయి ఉండాలనుకున్నాడు రాజు. కానీ రోడ్డు మీదకి వెళ్తే శత్రువులు తన కోసం కాచుకొని ఉంటారు. అటు వెళ్ళకూడదు. రాజు పొలాల్లో పరిగెత్తాడు. బుస్ బుస్ అంటూ రైలు ఇంజన్ చప్పుడు వినిపించింది. అటు పరిగెత్తాడు రాజు. పెద్ద నల్లతాచులా ఉన్న రైలు కనిపించింది. అది గూడ్స్ బండి. తాపీగా కదులుతోంది. రాజు పట్టాల దగ్గర నిలబడ్డాడు. ఆఖరి రైలు పెట్టె తనని దాటుతూ ఉండగా పట్టాల మీదకి వెళ్ళి ఆ ఆఖరు రైలు పెట్టె పట్టుకుని ఎక్కి లింకు మీద కూర్చున్నాడు. రైలు నెమ్మదిగా వెళ్తోంది. రాజు నిట్టూర్చాడు. ఇక రండి, కారు దిగండి అని జూలీ యుగంధర్కి చెయ్యి అందించింది. కారు దిగి రోడ్డు మీద నిల్చున్నాడు యుగంధర్. మీ కళ్ళకు కట్టింది తీసేసుకోవటం సులభమే. 5 నిమిషాల్లో తీసుకోవచ్చు. అలాగా మేము ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిపోతాం అందామె. యుగంధర్ జవాబు చెప్పలేదు.
రాజీ, షరతులకు మీరు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నానని ఆమె కారెక్కింది. కారు తలుపు మూసిన చప్పుడు, కారు కదిలిన చప్పుడు వినిపించాయి యుగంధర్కి. కళ్ళకు కట్టిన గంత లాగేందుకు ప్రయత్నించాడు, రాలేదు. తల వెనక గట్టిగా వేసిన ముళ్ళు విప్పితే గాని కట్టు ఊడి రాదని యుగంధర్ తెలుసుకున్నాడు. తొందరపడి ప్రయోజనం లేదని నిశ్చయించుకుని జాగ్రత్తగా ముళ్ళు విప్పేశాడు. కట్లు ఊడదీసి దాన్ని జేబులో పెట్టుకుని చుట్టూ చూశాడు. అది రాత్రి, అట్టే చీకటిగా లేదు. తనెక్కడున్నాడు? మద్రాసుకి ఎంత దూరంలో ఉన్నాడు? 20 మైళ్లలో పై ఉండాలి. కారు అంతకన్నా దూరం ప్రయాణం చేసినట్లేదు. తనకు స్పృహ పోయిన తర్వాత తనను మద్రాసులోనే ఉంచారో ఇంకే ఊరికన్నా తీసుకెళ్లారో తెలియదు. ఏటు నడవాలి? రోడ్డు మధ్యగా నిల్చున్న యుగంధర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. రోడ్డు మీద కారు టైరు గుర్తులు చూశాడు. కారు వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు, తిన్నగా వెళ్ళిపోయింది కనుక ఎటు నుంచి కారు వచ్చిందో ఎటు వెళ్ళిందో ఎలా తెలుసుకోవటం? డ్రైవర్ వైపున్న తలుపు తెరుచుకుని తను దిగాడు కనుక కారు ఎటు వెళ్ళింది తెలుసుకోవచ్చు. యుగంధర్ తన అడుగు జాడల కోసం వెతికాడు. ఆ చీకట్లో తన అడుగు జాడలు గుర్తుపట్టడం కష్టమైంది, చెదిరిపోయి ఉన్నాయి. యుగంధర్ నవ్వుకున్నాడు. జేబులో చేయి పెట్టి చూసుకున్నాడు. తన పర్సు జేబులోనే ఉంది. ₹1 కాసు ఒకటి తీసి పైకి ఎగరేశాడు. అది కుడివైపు పడింది. యుగంధర్ కుడివైపు నడవటం ప్రారంభించాడు. ఎంత దూరం నడవాలో దాదాపు 10 మైళ్ళు నడిచిన తర్వాత రోడ్డుకి 2 పక్కల ఇళ్ళు కనిపించాయి. యుగంధర్ బాగా అలసిపోయి ఉన్నాడు. ఒక ఇంటి అరుగు మీద పడుకున్నాడు. పడుకున్న వెంటనే నిద్ర పట్టింది. తెల్లారిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి లేపేటప్పటికీ నిద్ర మేల్కొన్నాడు. ఈ ఊరు పేరేమిటి? మద్రాసుకి ఎంత దూరం అని అడిగాడు యుగంధర్. 40 మైళ్ళు. ఈ ఊరి పేరు పెరియాంబూర్. సాయంకాలం కానీ మద్రాసుకు వెళ్ళే బస్సు రాదని తెలుసుకుని యుగంధర్ ట్రంక్ రోడ్డు మీదకి వెళ్ళాడు. అరగంట తర్వాత మద్రాసు వైపు వెళ్తున్న ఒక లారీ వచ్చిందటు. ఆ లారీ డ్రైవర్ యుగంధర్ని తన లారీలో మద్రాసుకు తీసుకెళ్లేందుకు ఒప్పుకున్నాడు. యుగంధర్ మింట్ స్ట్రీట్ దగ్గర దిగి ట్యాక్సీ ఎక్కి ఇంటికి వెళ్ళి తలుపు తీసి లోపల అడుగుపెట్టాడు. రండి, మీకోసమే కాచుకున్నాను. నువ్వా? మళ్ళీనా? అన్నాడు యుగంధర్. తొందరపడకండి, నా చేతిలో పిస్తోల్ ఉంది అందామె. ఆమె మిస్ జూలీ. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఏమయ్యాడు? తన కోసం ఎందుకు వెతకటం లేదు? ఈమె మళ్ళీ ఎందుకు వచ్చింది? తననెందుకు పిస్తోల్తో బెదిరిస్తోంది? మీతో మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది కనుక మళ్ళీ మీరు మా కార్యాలయానికి రావాల్సి ఉంటుంది అందామె. యుగంధర్ తీక్షణంగా చూశాడు. నేను ఒంటిగా రాలేదు అందామె. వస్తాదుల్లో ఉన్న ఇద్దరు లోపల నుంచి వచ్చి హాల్లో నిల్చున్నారు. యుగంధర్కి చాలా కోపం వచ్చింది. పిస్తోలు చూపించి తనను బెదిరించడానికి, వస్తాదులు చూపించి తనను భయపెట్టడానికి తను ఎవరు అనుకున్నారు వీళ్ళు? పళ్ళు పటపటా కొరికాడు. తగిన ప్రాయశ్చిత్తం ఎలా చేయటమా అని ఆలోచిస్తున్నాడు. ఇక యుగంధర్ ఎక్కడున్నారు అడిగాడు రాజు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని. అదే నేను ఆలోచిస్తున్నాను. కాసిం బక్కర్ కంపెనీ వారు గోడౌన్లో ప్రవేశించడానికి తను చేసిన ఏర్పాట్ల గురించి నిన్న చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ నాకు కనిపించలేదు. అయితే ఇంతవరకు ఎందుకు ఊరుకున్నారు? ఆ గోడౌన్లో ప్రవేశించాక యుగంధర్కి ఏదో అపాయం కలిగి ఉండాలి, లేకపోతే ఇప్పటి వరకు మిమ్మల్ని కలుసుకోకుండా ఎందుకుంటారు? స్వరాజ్యరావు ఇబ్బందిగా చూశాడు రాజుని. కాసిం బక్కర్ని ఏమని అడగను? రాత్రి మీ గోడౌన్లోకి మారు తాళాలు ఉపయోగించి యుగంధర్ ప్రవేశించాడు. ఆయన్ని పట్టుకున్నారా? పట్టుకుంటే ఆయన్ని ఏం చేశారు అని అడగనా అన్నాడు. స్వరాజ్యరావు చిక్కు రాజు గ్రహించాడు. అందుకు సెర్చ్ వారెంట్ తీసుకుని మళ్ళీ వెతుకుదామని యుగంధర్కి చెప్తే వద్దన్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. మళ్ళీ మీ బీట్ కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడు అడిగాడు రాజు. యుగంధర్ గోడౌన్లో ప్రవేశించడానికి నిర్ణయించుకున్న సమయానికి బీట్ కానిస్టేబుల్ నా ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్పాను. అలాగా? ఆ గోడౌన్లో శత్రువులు ఒకరో ఇద్దరో ఉండి యుగంధర్ను గాయపరిచి ఎత్తుకుపోయి ఉంటే మీ బీట్ కానిస్టేబుల్ చూసి ఉండడు. ఇన్స్పెక్టర్, ముందు పాండిచ్చేరి పోలీసులకు టెలిఫోన్ చేసి మెయిన్ స్విచ్ మీద వేలిముద్రలు ఎవరువో తెలుసుకోండి. పాండిచ్చేరి పోలీసులు ఆ మాత్రం సహకరిస్తారని ఆశ లేదు అంటూ ఇన్స్పెక్టర్ టెలిఫోన్ దగ్గరికి లాక్కున్నాడు. రాజు ఆలోచిస్తున్నాడు. యుగంధర్ శత్రువుల చేతిలో చిక్కాడా? సుదర్శనాన్ని శత్రువులు హత్య చేయలేదు. ఎందుకు? అతనితో వాళ్ళకేం అవసరం ఉంది? ఏదో అవసరం లేకపోతే సుదర్శనాన్ని హత్య చేయడానికి క్షణమైనా ఆలస్యం చేయరని రాజు నమ్మకం. స్వరాజ్యరావు టెలిఫోన్ రిసీవర్ పెట్టేసి వేలిముద్రలు విన్సెంట్ థామస్ అనే ఆయనవట. ఆయన పాండిచ్చేరిలో లేటట, పరారీ అయ్యాట అన్నాడు ఇన్స్పెక్టర్. కాసిం బక్కర్ని, మిస్ జూలీని మీ డిపార్ట్మెంట్ ఒక కంట కనిపెడుతుందని అన్నారు, అవునా అడిగాడు రాజు. అవును. అంటే ఆ ఇద్దరు మీ ఆఫీసర్ల దృష్టిలోంచి ఇంతవరకు మాయం కాలేదా? కాసిం బక్కర్ నిత్య కార్యక్రమం అతి సామాన్యమైంది. పొద్దున్న ఆఫీస్కి వెళ్తాడు, సాయంకాలం ఇంటికి వచ్చి 1 గంట తర్వాత క్లబ్కి వెళ్తాడు, రాత్రి 9 గంటలకు ఇంటికి వస్తాడు, అంతే. మిస్ జూలీ?
మిస్ జూలీ చాలా విచిత్రమైన మనిషి. ఆమెను వెంటాడటం చాలా కష్టం అని అన్నారు మా మనుషులు. చాలాసార్లు వాళ్ళని నిఘా నుంచి తప్పించుకుందట. తనను వెంటాడుతున్నారని తెలుసుకుని అలా తప్పించుకుంటుందో లేక. ఇన్స్పెక్టర్, ఇక మీ కార్యక్రమం ఏమిటి? ఏముంది, యుగంధర్ తిరిగి వచ్చి ఏం చేయాలో చెప్పేంతవరకు కాచుకుని ఉండాలి. ఆయన ఆపదలో ఉంటే ఎక్కడున్నది కనుక్కొని చెప్తే ఆల్ రైట్ అని రాజు విసుగ్గా కుర్చీలోంచి లేచాడు. మరి చివరి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.